ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. కర్కటే పూర్వఫాల్గుణ్యం తులసీ కాల్నాథం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం గోదాస్థుతిలో శ్రీ గోదాస్థుతిలో 4వ శ్లోకం. కృష్ణానయేన దదితం యమునానుభవం భావం తీర్థర్యథావతగావ్య సరస్వతీం తే గోదే వికస్వరధియాం భవతి కటాక్షాత్ వాచః స్ఫలంతే మకరందముచః కవీనాం. గోదే ఓ గోదాదేవి కృష్ణాన్వయేన శ్రీకృష్ణుని సంబంధంతో యమునానుభవం దదతీం యమునా నది ఏనా ఇది అనేటట్లుగా ఉంటే తే సరస్వతిం నీ వాక్కును దివ్య ప్రబంధాన్ని తీర్థై సదాచారుల చేత యథావత్ అవగాహ్య యథాతథంగా తెలుసుకుని భవతి కటాక్షాత్ నీ కటాక్షంతో వికస్వరధీయాం బుద్ధి వికాసము గల కవీనాం కవులకు మకరందముచ మకరందాన్ని వర్షించే వాకులకు స్ఫురిస్తున్నది. శ్రీకృష్ణుని స్వరూపరూపగుణ ఈ భూతులను గురించి వివరంగా పలికిన తిరుప్పావనమైన నాసియా తిరుమలను ఉద్దేశించి శ్రీ దేశికులు తే సరస్వతి అని అన్నారు. సరస్వతి అనే పదం వాక్కును వాచకమైనట్లే ఒక నదీ విశేషానికి కూడా వాచకం కనుక అర్థం కూడా ఇక్కడ తంత్రేణ వివక్షతిం సరస్వతి వలె ఉన్న యమునా వలె ఉన్నది అనే ఒక చమత్కార్యాన్ని మొదటి పాదంలో చూపుతున్నారు. అంటే వీరు స్వయంగా యతిరాజ సప్తతిలో విగాహే యామనం తీర్థం సాధు బృందావనే స్థితం నిరసజ్యమగ స్పర్శే యత్ర కృష్ణ కృతాధర. నిరసింపబడ్డ సర్పాల సంబంధాన్ని కలిగింది, వక్రబుద్ధుల సంబంధాన్ని కలిగిన అయిన ఏ నీటిలో శ్రీకృష్ణుడు ఆదరాన్ని పొందాడో గొప్ప బృందావనంలో సాధు జనరక్షణలో స్థిరబుద్ధిని కల ఆ యామనములని శ్రీకృష్ణుడనే పవిత్రులైన ఆచార్యుల రూపంలో యమునానదీ తీర్థము అవగాహించి అభినివేశాన్ని పొందుతున్నాను అని పలికిన రీతిని బట్టి శ్రీ భాగవత కథా ప్రసిద్ధ వైఖరిని బట్టి యమున శ్రీకృష్ణ సంబంధాన్ని కలిగిన కృష్ణవర్ణ సంబంధం కలిగింది అనే అర్థం కూడా శబ్ద సందర్భంలో స్ఫురిస్తుంది. యమునా నదీ జలాలు నల్లనివి అని గల ప్రసిద్ధి. గోదాదేవి సరస్వతి గల కృష్ణస్వయాన్ని గురించి ప్రత్యేకం చెప్పవలసినదా ప్రతిపాసనంలోనూ శ్రీకృష్ణ అనుభవమే కదా అని ఉంటుంది. అందువల్ల ఇటువంటి సరస్వతిని యథావదాహ్య నదుల్లో పొలగి దిగటానికి తగిన రేవులను తీర్థాలని పేరు, ఆచారులకు తీర్థాలని పేరు. ఇక్కడ గోదాదేవి యొక్క సూక్తిని సరస్వతి శబ్దంతో నిర్దేశించిన రీతికి అనురూపంగా యథావదాగాహ్య అనే పదాలను ప్రయోగించడం అత్యంత రసావహం. మహానదుల్లో రేవు కాని చోటు దిగితే అపాయం కలుగుతుంది. తగిన రేవుల్లో దిగి స్నానం చేసి ఫలాన్ని పొందాలి. అదే రీతిలో ఈమె ప్రబంధాల్లో కూడా సదాచారముఖంగా అవగాహిస్తే తప్ప గొప్ప గొప్ప అర్థాలు పొందడం సాధ్యం కాదని భావం. గోదాదేవి యొక్క దివ్య సూక్తులు అత్యంతం గంభీరమైన అర్థాలు కలిగినవి కాబట్టి వాటిని పైపైన గమనించినందువల్ల తగిన ఫలాన్ని పొందలేరు. బాగా లోతుగా పరిశీలించిన వారికే వాటిలోని అరుదైన అర్థాలు లభిస్తాయనే భావాన్ని అవగాహ్య అనే పదం ద్వారా దేశకులు స్ఫురింపజేశారు. ఈ రీతిలో గోదాదేవి యొక్క దివ్య సూక్తులతో అవగించే వారికి ఆమె కటాక్ష మూలంగా సద్బుద్ధి వికసించి అభివృద్ధి అవుతుంది అని అటువంటి వారు తేనికంటే తీయని మధుర వాక్కులు రచించగల సామర్థ్యాన్ని పొందుతారని శ్లోకం ఉత్తరార్ధంలో తెలుపు. గోదా అనే పదం గోదావరి నదికి కూడా వాచకంగా నిఘంటువుల్లో ఉన్నది. అందువల్ల ఈ శ్లోకంలో గోదావరి, కృష్ణ, యమున, సరస్వతి పుణ్యనదుల పేరు చేర్చి శ్రీదేశికులు రచన సహృదయిక భావ్యం సమాసోక్తి అలంకార ప్రకారాలతో ప్రకారమైన అలంకారికులు అంటారు. ఈ స్తోత్రంలో రాబోయే ప్రాయేణ దేవి భవతీవ్య పతియేసయోగాత్ అనే 12వ శ్లోకంలో యస్యాం సమేస్త సమయేషు చర్మనివాసిత్ భాగీరథీ ప్రభుతియోభిభవంతి పుణ్యా అని గోదావరి నదిని గురించి ఒక పౌరాణిక వృత్తాంతాన్ని దేశకులు ఉటంకించారు. కృష్ణ, యమున, సరస్వతి, కావేరి ఛానల్ కొన్ని విశేష సమయంలో గోదావరిలో నదీ స్నాన నివాసాన్ని పొంది పవిత్రమవుతున్నది అనే ఇతిహాసాన్ని దానిలో పేర్కొనబడింది. ఈ శ్లోకంలో ఆ నదులు గోదావరితో కలిసి చేరినవని తెలిసే పదప్రయోగంగా వృత్తాంతం సూచించిన సౌందర్యం కూడా అనుభావ్యం. స్వస్తి. జై శ్రీరామ్.